హాయ్ అండి, వెల్కమ్ టు జోష్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రై అండి. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా, తక్కువ టైంలో చేసుకునే చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దామండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి. ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు, 6 నుండి 7 పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర. దీనికి కావలసిన మసాలా అండి: 5 నుంచి 6 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ బిర్యానీ ఆకు, 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు. వీటినన్నిటిని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ప్రాసెస్ చూద్దామండి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఈ చికెన్లో రుచికి సరిపడా సాల్టు, చిటికెడు పసుపు, 2 స్పూన్లు కారం వేసుకొని ముక్కకు బాగా పట్టేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అనేవి మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలని మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఈ ఆనియన్స్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. 5 నిమిషాల తర్వాత చికెన్లోని వాటర్ అనేది ఊరుతాయండి. ఈ ఊరిన తర్వాత దీనిలోకి పచ్చిమిర్చిని, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. వాటర్ దగ్గరికి అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకొని పెట్టుకున్న పౌడర్ని నేను కొంచెమే వేసుకుంటున్నానండి. ఈ చికెన్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇంకొంచెం మసాలా పౌడర్ని కూడా నేను మళ్ళీ వేసుకుంటున్నానండి. ఇది నేను 2 ట్రిప్పుల కింద వేస్తున్నాను. ఈ మసాలా అనేది చికెన్కి బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, మన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.